ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన వీడియోలో బైబిల్ గ్రంథమును సమకూర్చినటువంటి విధానం కెనాన్ గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు బైబిల్ గ్రంథమును ఎలా తర్జమా చేశారని మనము తెలుసుకుందాం. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దము వరకు పాత నిబంధన మాత్రమే ఉన్నది. అది కూడా హీబ్రూ భాషలో మాత్రమే ఉన్నది. క్రీస్తు పూర్వము అలెగ్జాండర్ పరిపాలిస్తున్నప్పుడు ఆయన ఒకే సామ్రాజ్యము ఒకే భాష అని చెప్పి గ్రీకు భాషను ప్రపంచమంతా వ్యాపింపజేశాడు. మరి ఇలా ఉన్నటువంటి తరుణంలో హెబ్రీ భాషలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథమును 72 శాస్త్రుల చేత గ్రీకు భాషలోకి అనువాదం చేయబడినది. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల నుంచి ప్రతి గోత్రం నుండి 6 వారు ఎంపిక చేసుకొని ఆ యొక్క శాస్త్రులు పాత నిబంధనను హీబ్రూ భాషలో నుండి గ్రీకు భాషకు అనువాదము చేశారు. ఈ యొక్క అనువాదము కూడా చుట్టల రూపములోనే చేశారు. యేసుక్రీస్తు జీవించినప్పుడు కూడా ఈ యొక్క గ్రీకు భాషల్లోని చుట్టలు అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరాలలో వీరికి లభ్యమవుతూ ఉన్నాయి. ఈ యొక్క గ్రీకు భాషలో అనువాదము చేయబడినటువంటి బైబిల్కు సెప్ట్యుజెంట్ అనేటువంటి పేరును వారిచ్చారు. హీబ్రూ భాష నుండి గ్రీకు భాషలోనికి అనువాదం చేయబడినటువంటి ఈ యొక్క బైబిలు 4వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా వెల్లుం అనేటువంటి చర్మముతో ఒక పుస్తకముగా చేయబడినది. ఆ పుస్తకమునకు పేరు కోడెక్స్ అని వారు పెట్టారు. కోడెక్స్ అనగా చట్టము అని అర్థం. అంటే ఒక పుస్తకము రూపమున బైబిల్ చేయబడింది 4వ శతాబ్దంలోనే. అటు తర్వాత క్రీస్తు శకంలో 405వ సంవత్సరములో పాత నిబంధనను లాటిన్ భాషలోనికి అనువాదము చేశారు. అటు తర్వాత క్రొత్త నిబంధనను కూడా గ్రీకు భాషలో రాశారు. కాబట్టి ఆ యొక్క క్రొత్త నిబంధనను కూడా లాటిన్ భాషలోకి అనువదించి వల్గేట్ అనేటువంటి నామకరణము చేశారు. ఈ యొక్క బైబిల్ గ్రంథమును రోమన్ క్యాథలిక్స్ ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తూనే ఉన్నారు. మరి ఇలా ఉన్నటువంటి బైబిల్ ఒక్కొక్క పుస్తకము ఒక పెద్ద పెద్ద పారాగ్రాఫ్ రూపంలో ఉన్నది. క్రీస్తు శకము 1205వ సంవత్సరంలో స్టీఫెన్ లాంగ్టన్ అనేటువంటి వ్యక్తి లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ నందు ఆయన అధ్యాయములను విభజించాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథమును లాటిన్లోకి అనువాదించిన తరువాత మేధావులు, సంఘ గురువులు వాళ్ళు మాత్రమే అర్థము చేసుకునే విధముగా వారికి మాత్రమే అందుబాటులో ఇది ఉన్నది. వేరే ఎవరు కూడా దీన్ని చదవలేకుండా ఉన్నారు. చాలా కాలము తర్వాత క్రీస్తు శకము 1384వ సంవత్సరములో జాన్ వైక్లిఫ్ మరియు అతని యొక్క అనుచరులందరూ కలిసి ఈ యొక్క లాటిన్ భాషలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథమును ఇంగ్లీష్ భాషకు వారు అనువాదము చేశారు. మొట్టమొదటి ఇంగ్లీష్ బైబిల్ను వీరు రూపొందించారు. అది కూడా చేతుల మీదుగా రాసినటువంటి బైబిల్ను వారు క్రోడీకరించారు. మరి క్రీస్తు శకము 1455వ సంవత్సరంలో జాన్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ను కనిపెట్టి మొట్టమొదటిసారిగా ఈ యొక్క బైబిల్ను అతను ప్రింట్ చేశాడు. అది కూడా లాటిన్ భాషలోనే అతను ప్రింట్ చేశాడు. 48 కాపీలను ఆయన ప్రింట్ చేయటం జరిగింది. అటు తర్వాత 1448వ సంవత్సరంలో రవి నాథన్ అనేటువంటి వ్యక్తి పాత నిబంధన అంతా కూడా ఆయన వాక్యములుగా విడదీశాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథము ఇలా ప్రింట్ చేయబడినప్పటికీ కూడా కొంతమంది దగ్గర మాత్రమే ఉంటూ రాజులు, గురువులు, మేధావులు వారు మాత్రమే ఉపయోగించుకోవటకు అతి తక్కువ సంఖ్యలోనే బైబిలు అందుబాటులో ఉన్నది. మరి మార్టిన్ లూథర్ 15వ శతాబ్దంలో సంస్కరణను తీసుకొని వచ్చాడు. మరి అందరికీ బైబిల్ గ్రంథము అందుబాటులోకి ఉండాలి, ప్రతి ఒక్కరూ దాన్ని చదువుకోవాలని ఆయన తీసుకొని వచ్చినటువంటి సంస్కరణలో భాగముగా క్రీస్తు శకము 1522వ సంవత్సరములో జర్మన్ భాషలోనికి క్రొత్త నిబంధనను అనువాదము చేశాడు.
అటు తర్వాత క్రీస్తు శకము 1526 సంవత్సరములో విలియం టిండేల్ అనేటువంటి వ్యక్తి మరలా ఈ యొక్క బైబిల్ గ్రంథమును గ్రీకు భాష నుండి ఇంగ్లీష్ భాషకు అనువాదము చేశాడు. ఇదే క్రీస్తు శకము 1526 సంవత్సరములో ఈ యొక్క క్రొత్త నిబంధన మాత్రము మొట్టమొదటిసారిగా ఆంగ్లంలో, ఇంగ్లీష్లో ప్రింటింగ్ చేయబడి అందుబాటులోకి వచ్చింది. మరి క్రీస్తు శకము 1535 సంవత్సరంలో హెన్రీ VIII అనేటువంటి వ్యక్తి మరలా ఒక్కసారి ఈ యొక్క ఇంగ్లీష్ బైబిల్ను తర్జమా చేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో మైల్స్ కవర్డేల్ అనేటువంటి బైబిల్ను వారు రూపొందించారు. ఇందులో క్రొత్త నిబంధన, పాత నిబంధన రెండు కలిపి వారు తర్జమా చేసి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తి బైబిల్ను ప్రింట్ చేయటం అంటే ఈ యొక్క కవర్డేల్స్ బైబిల్నే వారు ప్రింట్ చేశారు. ఈ కవర్డేల్స్ బైబిల్లో అపోక్రిఫాతో కలిపి 80 పుస్తకాలు ఇందులో ఉన్నాయి. అటు తర్వాత ఇదే వ్యక్తి హెన్రీ VIII అనేటువంటి వ్యక్తి మరలా ఒక ఆజ్ఞను విధించాడు. ఇంకా సరళమైనటువంటి భాషలో అర్థము చేసుకోవటానికి ఈజీగా ఉన్నటువంటి భాషలో మీరు ఇంగ్లీష్లో బైబిల్ను తర్జమా చేసి ప్రతి సంఘములో కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథం ఉండేలాగా చూడాలని చెప్పి ఆజ్ఞ వేసినప్పుడు వారు క్రీస్తు శకము 1539 సంవత్సరములో గ్రేట్ బైబిల్ అనేటువంటి బైబిల్ను వారు రూపొందించారు. ఈ యొక్క గ్రేట్ బైబిల్ను ప్రజలందరికీ చదువుకునేదానికి ఆమోదించబడి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఒక్కొక్క బైబిల్ ఉండాలని చెప్పి వారు ప్రింట్ చేసి అన్ని సంఘాలకు పంపిణీ చేయటం జరిగింది. అటు తర్వాత 1551 సంవత్సరంలో రాబర్ట్ స్టెఫనస్ అనేటువంటి వ్యక్తి క్రొత్త నిబంధనను కూడా ఆయన వాక్యములుగా విభజించాడు. ఇలా విభజించి పెట్టబడినటువంటి అన్నిటిని కలిపి మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 1560 సంవత్సరంలో జెనీవా బైబిల్ అని వారు రూపొందించారు. ఆ యొక్క బైబిల్లోనే మొట్టమొదటిసారిగా అధ్యాయాలు మరియు వాక్యాలు కూడా విడదీయబడి ముద్రించబడి అందరికీ ఇవ్వబడింది. క్రీస్తు శకము 1604 సంవత్సరం నుండి 1611 సంవత్సరం వరకు మరలా ఒకసారి తర్జమా చేయబడి కింగ్ జేమ్స్ వర్షన్ను వారు రూపొందించారు. అటు తర్వాతనే మన భాషల్లోకి, తెలుగు భాషల్లో కానీ ఇంకా అనేకమైనటువంటి ప్రాంతీయ భాషల్లోనికి తర్జమా చేయబడి అనేక వర్షన్స్గా ఇప్పుడు ఉన్నది. మరి నెక్స్ట్ వీడియోలో మన తెలుగు భాషలోనికి బైబిల్ గ్రంథము ఎలా అనువాదించబడిందని మనము తెలుసుకుందాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.